హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ సింహం సింగిల్ అన్నట్టు మా జగన్ అన్న మళ్ళీ వస్తారు సీఎం కింద. ఎందుకు జగన్ గారే అనుకుంటున్నారు? చాలా పథకాలన్నింటి మొత్తం లేడీస్కి చాలామంది ఉపయోగమైన పథకాలు, డ్వాక్రా రుణమాఫీలు చాలా చేశారు. అమ్మఒడి పథకాలు, మళ్ళీ 45 సంవత్సరాల మహిళలకి అదేంటి 75,000, మళ్ళీ ఒంటరి మహిళలకి మళ్ళీ వృద్ధాప్యంలో పింఛన్లు అన్నీ బాగా ఇస్తున్నారండి. ఈవెన్ స్కూల్లో కూడా ఈరోజు స్కూల్లో పిల్లలందరూ సేమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎలా చెప్తారు ఇంగ్లీష్ అట్లాగనే చెప్తున్నారు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువు చాలా బాగుంది. అంటే వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చారు కదా 8th, 9th, 10th క్లాసెస్ వాళ్ళకి. ఎలా అనిపిస్తుంది ట్యాబ్స్ ఇవ్వడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాబ్ కొనాలంటే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు కొనుక్కోక్కర్ లేకుండా జగన్ అన్న అవి ఇవ్వడం చాలా ఆనందపడుతున్నారు అయితే మా ఆంధ్ర ప్రజలు తల్లిదండ్రులు. అంటే డిజిటల్ స్క్రీన్ పైన క్లాసెస్ చెప్తున్నారు, అదెలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో అవి అయితే లేవు. సో ఇప్పుడు మా పిల్లల జనరేషను వాళ్ళు డిజిటల్లో చదువుకుంటున్నారంటే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలో ఒక తల్లిదండ్రులుగా మేమైతే. సో జగన్ గారి పాలనలో విద్యా రంగానికి, వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అది 100% అండి. ఇప్పుడు మొన్న ఏదో బండ్ల గణేష్ గారు ఒక వీడియో చెప్పారు చూసారా, ఆయన అయితే చాలా ఆంధ్రాలో పొలిటిక్స్ గురించి చాలా విమర్శిస్తాడు. అలాంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కావాల్సిన వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్లకి కావాలని అడిగితే వెంటనే సాయం చేశారంట. ఇప్పుడు ఆయనే పొగిడాడు. అంతటోళ్ళే ఆయన విమర్శించిన వాళ్ళు అందరూ పొగుడుతుంటే ఆయన మరి సక్సెస్ అయినట్టే కదండి వైద్య రంగంలో. ఆరోగ్యశ్రీపై 25 లక్షలు పెంచారు, అదెలా అనిపిస్తుంది? ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచారంటే చాలామంది పేదవాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా మనం వెళ్తున్నాం, అక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయిందంటే చాలామందికి డబ్బులు కూడా ఉండవు. అలాంటిది ఆరోగ్యశ్రీ కార్డుల మీద ఆపరేషన్లని ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నారంటే అది అంత మంచిదండి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సర్వీస్ ఇస్తున్నారు కదా, అదెలా అనిపిస్తుంది? వాలంటీర్స్ రావడం వల్ల చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది 75 రూపాయలు ఇచ్చేవారు అప్పుడు పింఛన్ డబ్బులు ఇస్తే వాళ్ళు పొద్దుట వెళ్ళి చాలా సాయంత్రం దాకా లైన్లో నుంచి కూడా తీసుకునే వాళ్ళు ముసలోళ్ళు. చాలామంది ఎండ దెబ్బకి మేనాలు వచ్చిందంటే ఎండ దెబ్బకి చాలామంది పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటిది లేకోకుండా ఇప్పుడు ముసలోళ్ళు ఏంటి, నా కొడుకు చూడు ఇంటికి తెచ్చి పింఛనిస్తున్నాడని చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు. సో వాలంటరీ ఏదైనా చిన్నది వచ్చినా కూడా వాలంటరీ వచ్చి ప్రతిదీ ఇంటింటికి తిరిగి అన్నీ చేస్తున్నారు. వాళ్ళు వాలంటరీ వ్యవస్థ మంది ఉండడం వల్లే కదా చాలా కేరళలో ఎక్కడెక్కడో మన వాలంటరీ వ్యవస్థను కూడా పెట్టారు. చాలామంది అన్నిట్లో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. సో ఆయన ఇష్టం లేని వాళ్ళే చాలామంది ఆయన విమర్శిస్తుంటారు, కానీ అందరికీ జగనే దేవుడు మా ఆంధ్రాలో చాలామందికి. ఒక ముక్కలో 2024లో నెక్స్ట్ సీఎం మా జగన్ అన్నే రిపీట్ చేసుకోవడం మళ్ళీ.